ఒక దిగ్గజ భారతీయ నటీమణి, నిర్మాత స్వర్గీయ అంజలీదేవి గారు తన సుదీర్ఘ సినిమా కెరీర్లో 350కి పైగా చిత్రాలలో నటించి ఎన్నో అవార్డులు పొంది ప్రసిద్ధికెక్కారు. ఆ నటీమణి సాధించిన ఘనతల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. 1963లో వచ్చినటువంటి క్లాసికల్ మూవీ లవకుశలో ఆమె నటించిన సీతాదేవి పాత్రకు ఆమె ప్రసిద్ధి చెంది గొప్ప ఘనకీర్తిని సాధించారు. అంజలీదేవి గారు 350కి పైగా తెలుగు, తమిళ మరియు కన్నడ చిత్రాలలో నటించి అలనాటి అగ్రశ్రేణి తారలతో కలిసి పనిచేయడం ఆమె ఘనతకు నిదర్శనం. అంజలీదేవి గారు తన భర్త శ్రీ పి ఆదినారాయణరావు గారితో కలిసి అంజలి పిక్చర్ను స్థాపించి ఆ సంస్థ ద్వారా 27 చిత్రాలను నిర్మించడమే కాకుండా స్లో మోషన్ వంటి ఆధునిక సినిమాటిక్ టెక్నిక్లను దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కూడా అంజలీదేవి గారికే దక్కుతుంది. అంజలీదేవి గారు తన యవ్వనంలో దేవతల పాత్రలు, యువతుల మరియు నర్తకీమణుల పాత్రల నుండి జీవిత చరమాంకంలో బలమైన, గౌరవమైన తల్లి పాత్రలకు సునాయాసంగా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రల్లో జీవించిన ఘనత కూడా స్వర్గీయ అంజలీదేవి గారిదే. అంజలీదేవి గారు దక్షిణ భారత కళాకారుల సంఘానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా గొప్ప ఘనకీర్తిని సాధించారు. 1955 సంవత్సరంలో వచ్చిన అనార్కలి, 1957లో వచ్చిన సువర్ణ సుందరి, 1958లో వచ్చిన చెంచులక్ష్మి, 1959లో వచ్చిన జైబేరి చిత్రాలలో తన నటనకు గాను ఉత్తమ నటిగా 4 ఫిలింఫేర్ అవార్డులు మరియు జీవిత సాఫల్య పురస్కారాలను గెలుచుకున్న గొప్ప నటిమణి అంజలీదేవి గారు. లవకుశ చిత్రంలో అంజలీదేవి గారు చేసిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటి పురస్కారంతో పాటు రాష్ట్రపతి గారి చేత బంగారు పతకం అందుకొని గొప్ప ఘనకీర్తిని సాధించారు. తెలుగు సినిమాకు ఆమె చేసిన సేవలకు గాను 1994లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు, 2006 సంవత్సరంలో రామినేని జాతీయ అవార్డు, 2008 సంవత్సరంలో ఏఎన్ఆర్ జాతీయ అవార్డులతో పాటు 2010లో బి సరోజాదేవి గారి నేషనల్ అవార్డుని జాతీయ విద్యాభవన్ బెంగళూరు వారిచే సత్కరింపబడడం ఆమె ఘనతకు నిలువెత్తు నిదర్శనం. 2000 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారం, అరిగ్నార్ అన్నా అవార్డు, గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్న దక్షిణ భారతదేశపు గొప్ప నటీమణి, నిర్మాత స్వర్గీయ శ్రీమతి అంజలీదేవి గారు. సో ఇవేనండి స్వర్గీయ అంజలీదేవి గారు సాధించిన ఘనతల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకున్నారు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించవలసిందిగా మా హృదయపూర్వక ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.